అంగన్వాడీ కార్యకర్తలపై సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించిన జనసేన నాయకులు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం అంగన్వాడీ కార్యకర్తల ఆధ్వర్యంలో చేస్తున్న రీలే నిరాహార దీక్షపై ఆంక్షలు విధిస్తూ వారిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తామని చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి వైఖరిని జనసేన పార్టీ తరపున ఖండించారు. సజ్జలపై విరుచుకుపడిన తణుకు జనసేన పార్టీ లీగల్ సెల్ మెంబర్ అడ్వకేట్ అనుకుల రమేష్ మరియు జనసేన కార్యకర్తలు అలాగే అంగన్వాడీ కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. మీరు ఎంతో మానసిక ఒత్తిడి ఒడిదుడుకులు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. మీ అందరికీ కూడా మేము నైతిక బాధ్యతగా నైతిక మద్దతు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాం. ఏదైతే మీ పోరాటం సాగుతున్నా అది శ్రమ దోపిడీకి సంబంధించింది కాబట్టి మీ పనిని మీరు చేస్తున్న కష్టాన్ని శ్రమని దోపిడీ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కనీస వేతనాలు ఇవ్వాలి. పక్కన ఉన్న అంటే తెలుగు రాష్ట్రంలో మనం ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి సెపరేట్ తెలుగు రాష్ట్రంగా ఉన్నప్పటికీ కూడా పక్కనున్న రాష్ట్రంలో మనకన్నా ఎక్కువ వేతనాలు ఇస్తున్నారు. అలాగే నువ్వు ఎన్నికల హామీ కింద ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో ఆ హామీని అమలు చేయమని మాత్రమే మనం చేస్తున్నటువంటి ఈ పోరాటంలో మనం సాగిస్తున్న పోరాటం ప్రభుత్వానికి మన శ్రామికులు ఎవరైతే ఉన్నారో అంగన్వాడీ కార్యకర్తలు వారికి మధ్య అయితే ఒక ప్రభుత్వ సలహాదారు ఒక పనికిమాలిన వ్యక్తి అతను అతను కనీసం ఒక ప్రజాస్వామికంగా ఎన్నుకోబడిన వ్యక్తి అయితే కాదప్పటికీ కూడా అతను వచ్చి ఇవాళ ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తానంటూ చెప్పడం ఆయనకి ఏ హక్కు ఉందని ఇవాళ ప్రజలు బెదిరించడానికి ఆయన రోడ్డు మీదకి వచ్చాడని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఆయన ఒక సలహాదారు అయితే ఆయన చెప్పాల్సిన సలహాలు ప్రభుత్వానికి అంగన్వాడీ కార్యకర్తలకి ప్రభుత్వానికి మధ్య సయోధ్య కుదిర్చడానికి ఒక బ్రిడ్జిలో ఉండాల్సిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప అంగన్వాడీ కార్యకర్తల్లో లేకపోతే ఆటో కార్మికుల్లో లేకపోతే ఇంకెవరైతే ప్రభుత్వాన్ని నినదించి వాళ్ళని ఎదిరించి నిలబడిన వర్గాల్ని బెదిరించడానికి ఇతనికి ఆ పదవి ఇవ్వలేదని నేను చెప్తున్నాను. సజ్జల రామకృష్ణారెడ్డి అన్నవాడు అతను సుప్రీంగా ఫీల్ అయితే కనుక అతని చొక్కా పట్టుకుని ఈ అంగన్వాడీ కార్యకర్తలే ఈ అక్కలు చెల్లెల వీళ్ళే అమ్మలే లాక్కొచ్చి రోడ్డు మీద నిలబడతారని వాళ్ళ దిష్టి బొమ్మ దహనమే కాదు నిన్ను చొక్కా పట్టుకుని రోడ్డు మీద లాక్కొచ్చి వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తాను. అలాగే ఇది హక్కుల కోసం చేసే పోరాటం, ఇది ఆత్మవిశ్వాసంతో నిండినటువంటి పోరాటం. ఒక వ్యక్తో ఒక వ్యవస్థ ఒక ప్రభుత్వం వచ్చి బెదిరిస్తే బెదిరిపోయే తత్వంలో ఇక్కడున్న ఏ అమ్మ లేదని తెలియజెప్తాను. అంగన్వాడీ ఆయాల పోరాటం కాదు, ఇది అమ్మ ఆకలితో అమ్మల పోరాటం అని చెప్తూ మీకు ఎప్పుడు కూడా మీ అందరికీ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.